Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile. ఒట్టి మొక్కలు పచ్చి మొక్కలు మాత్రం ఒట్టి మొక్కలు తినాలి. ఒట్టి మొక్కలు అంటే పచ్చి కాదు, వండుకున్న ఒట్టి మొక్కలు మాత్రం తినాలి. అంటే కూరలో కానీ రొట్టెల్లో కానీ కలిపి తినటం లేదు. ఒట్టి మొక్కలు తినాలంటే మొక్కలు రుచిగా ఉంటే బాగుంటుంది. మాంసాహారం రుచిగా ఉండటం కోసం ఊరిని డైరెక్ట్ ముక్కలేసి కూర వండుకునే కంటే వాటిని మ్యారినేషన్ అనే ప్రాసెస్ చేసుకుంటే ముక్కలకు రుచి వస్తుంది. మ్యారినేషన్ అంటే మాంసాహారాన్ని కొన్ని ఎసెన్స్ కలిపి నానబెడదాం. దానికి ఉదాహరణకి చికెన్ తీసుకోండి. చికెన్ తీసుకున్నాం, దాన్ని రుచి రావడం కోసం మ్యారినేషన్ చేయడానికి 5 ఐటమ్స్ అంటే 5 కలపచ్చండి. 5 అంటే 5. మొదటిది చికెన్ తీసుకున్నాం, దాంట్లో కలిపే 5 ఐటమ్స్ ఏంటంటే ఉప్పు, సముద్రపు ఉప్పు, రెండోది కారం, మూడోది పసుపు, నాలుగోది నిమ్మకాయ లెమన్, ఐదవది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ 5 మాత్రమే కలపాలి. ఈ 5 తప్ప కొంతమంది కార్న్ ఫ్లవర్ కలుపుతారు, నో. కొంతమంది కలర్ కలుపుతారు, నో. కొంతమంది సాస్ కలుపుతారు, నో. అవి కలపకూడదు. నేను చెప్పిన 5 మాత్రం కలపాలి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్ మీ ఇష్టం. అల్లం ఎక్కువ వేసుకుంటారో వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారో మీ ఇష్టం. అది కలిపి దాన్ని మీరు కనీసం 2 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఈ ఎసెన్స్లో ఉండే రుచి ముక్కలకు పడుతుంది, టేస్ట్గా ఉంటుంది. అట్లానే ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకోండి, కేవలం ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ మాత్రమే మీరు వాడాలి. బయట ప్యాకెట్లు ఎట్టి పసుపు కొనకూడదు. కాంబినేషన్ మీ ఇష్టం, ఎలా చేసుకుంటారో చేసుకోండి. మసాలా మీ ఇష్టం. అలా నానిన తర్వాత ఆ ముక్కలను బయట తీసి చక్కగా ఉల్లిపాయ కోసి కొబ్బరి నూనెలోనో లేకపోతే నేతిలోనో మేగల్లోనో పెరుగు మేగల్లోనో చక్కగా మీకు నచ్చినట్టు రోస్ట్ చేసి తినండి. చికెన్కి ఏ విధంగా మ్యారినేషన్ చేసామో అదేవిధంగా రొయ్యలకంతే, మటన్కంతే, ప్రాన్స్కంతే, మీకు పోర్క్ కానీ దేనికైనా సరే మ్యారినేషన్ ప్రాసెస్ అంతే. పులుపు కోసం మీరు ఈ ప్రోగ్రాంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ మినహా ఇంకేది వాడకూడదు. నిమ్మకాయ మాత్రమే వాడాలి పులుపు కోసం. గుర్తుపెట్టుకోండి, నిమ్మకాయ మాత్రమే. మీరు పీతల లాంటి పులుసు తినాల్సి వస్తే పులుసు కాకుండా తీసేసి ముక్కలు తినండి, లేదా ఫ్రై చేసి తినండి. పులుసు అంటే చింతపండు వేయాల్సి వస్తుంది, కాబట్టి మీరు తినద్దు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బయటికి వెళ్ళి కనుక తినాల్సి వస్తే, ఒకవేళ నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి ఏదైనా తినదలుచుకుంటే మంచి హోటల్లో బయటకు వెళ్ళినప్పుడు 4 ఐటమ్స్ తినచ్చు. ఒకటి చికెన్ తండూరి కలర్ లేకుండా, చికెన్ టిక్కా కలర్ లేకుండా, చికెన్ కబాబ్స్ కలర్ లేకుండా, గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా. 4వది. ఈ 4 మాత్రమే తీసుకోవచ్చు. ఈ 4 కాకుండా ఇప్పుడు మన ప్రోగ్రాంలో కొత్త ఐటమ్స్ అన్ని పరిచయం చేస్తున్నాం. మనందరి సౌలభ్యం కోసం మన విధానంలో చేసినవి మీరు వంటల ప్రోగ్రాంలో వాటిలో చూసి మీకు అనుకూలంగా ఉండే టేస్ట్లో మీరు చేసుకోవచ్చు. ఈ 4 కాకుండా పొరపాటును కూడా అజినమోటో అనే వాడద్దు. ఇవాళ మన రోడ్డు చివర ఉండే కాకా హోటల్ దగ్గర నుంచి 5 స్టార్ హోటల్ వరకు అజినమోటోతోనే మన అన్ని ఐటమ్స్ చేస్తాం. ఫ్రైడ్ రైస్లు కానీ నూడిల్స్ కానీ అలానే మొత్తం కూడా. అజినమోటో క్యాన్సర్ కారకం. ఒక గుట్కా ఏ రకంగా క్యాన్సర్ కలగజేస్తుందో ఈక్వల్గా అజినమోటో కూడా అంతే రకంగా క్యాన్సర్ కలిగిస్తుంది. కాబట్టి మీరు అజినమోటోకి మన పిల్లల్ని సాధ్యమంత వరకు దూరంగా ఉంచండి. ఎప్పుడో అరుదుగా తప్పితే అజినమోటో తినేయద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక నాన్ వెజిటేరియన్లో అతి ముఖ్యమైన ఐటమ్ ఏంటంటే మాంసాహారంలో మటన్ బోన్స్ సూప్. ఇది చాలా బలమైంది, చాలా శక్తివంతమైంది. మటన్ బోన్స్ సూప్ మీరు ఇన్నాళ్ళు ఎలా పెట్టారో తెలియదు. ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రాసెస్లో మాత్రమే మీరు చేయాలి. అదేంటంటే, ముందుగా 1 కిలో మటన్ బోన్స్ తీసుకోండి. 1 కిలో మటన్ బోన్స్ కండ ఉండకూడదు, కండ లేని తీసుకోండి. దాన్ని కుక్కర్లో పెట్టి 2 లీటర్ల నీళ్ళు కలపండి. 2 లీటర్ల నీళ్లు. ఆ 2 లీటర్ల నీళ్లు కలిపి 12 కోతలు వచ్చే వరకు, 12 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని ఉంచండి. తర్వాత ఆ ఆవిరిపోయిన తర్వాత ఆ నీళ్ళని మొక్కల్ని అలా తీసి వేరే పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయండి. వేరే పెద్ద గిన్నెలోకి మార్చండి. అక్కడ 4 లీటర్ల నీళ్లు కలపండి. దానికి
4 లీటర్ల నీళ్లు కలపండి. దాన్ని ఆ గిన్నెని, ఆ పెద్ద గిన్నెని మన గ్యాస్ పొయ్యిలో చిన్న పొయ్యి మీద పెట్టండి. చిన్న పొయ్యి మీద సిమ్లో పెట్టండి. ఎంతసేపు పెట్టాలంటే సిమ్లో అలా 7 hours, 7 గంటలు పెట్టాలి. 7 గంటలు పెట్టి తీరాలి. 7 గంటలు అంటే మీరు మరీ ఎక్కువ టైం అనుకోవద్దు. ఒరిజినల్ సూప్ రూల్ ప్రకారం 36 గంటల నుంచి 48 గంటల పాటు సిమ్లో పెట్టాలి. కానీ ఇళ్లల్లో శాంతి భద్రతలు దృష్టిలో పెట్టుకుని నువ్వు ఒళ్ళు తగ్గపోయింది మేము అంతసేపు నుంచో అవసరమైతే విడాకులను ఇచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఇళ్లల్లో శాంతి భద్రతల కోసం ఈ రీమిక్స్ చేయడం జరిగింది. దీన్ని మాత్రం మీరు తప్పమాకండి. 7 గంటల సేపు మరగాల్సిందే. సో ముక్కల్ని అలా పెట్టి నీళ్ళు అలా పెట్టి 4 లీటర్ల నీళ్ళు కలిపిన తర్వాత సన్నసగన మరుగుతూ ఉండగా పైన ఒక మూతను ఓడుగులుగా పెట్టండి. ఓడుగులుగా పెట్టడం అంటే గిన్నె మీద ఇంత గ్యాప్ ఉంచి సన్నగా ఆవిరిపోయేట్టు ఉంచి మూతను అలా పెడితే దాన్ని ఓడుగులా పెట్టమంటారు. అలా 6 గంటలు మరగనండి. 6-6.25 గంటలు అయిన తర్వాత అక్కడ దానికి సూపులు రుచిగా రావటం కోసం మీరు కలపాలనుకున్న వెజిటబుల్స్ అక్కడ కలపండి. అంటే మీరు టమాటా కానీ, ములక్కాయ కానీ, పచ్చిమిరకాయలు కానీ, సొరకాయ కానీ, బెండకాయ కానీ, వంకాయ కానీ ఇలాంటి కూరగాయలు మీరు ఏది కలిపితే రుచి అని మీరు భావిస్తారో మీ ఇష్టం, మీ ఫార్ములా ప్రకారం మీరు కలుపుకోండి. అలా అది కూడా అన్నీ కలిపిన తర్వాత అలా ఇంకో మొత్తం 7 గంటలు మరగనండి. అంటే అలా 1 గంట నుంచి 30 గంట ఈ మధ్యలో మరుగుతాయి వెజిటబుల్స్ కూడా. 7 గంటలు అయిపోయిన తర్వాత మీరు ఆ ముక్కల్ని తీసేయండి. సూప్ రూల్, సూప్లో ముక్కల్ని పొరపాటును కూడా తిరిగి వాడటానికి వీల్లేదు. నో, తీసి పారేయాలి. ముక్కలు తీసేయండి. కింద మీకు లిక్విడ్ లాంటి సాలిడ్ లాగా వస్తుంది. మీకు అది లీటర్ నుంచి సుమారు 2 లీటర్ల మధ్యలో వస్తుంది సుమారుగా. మీరు ఆ లిక్విడ్ని చక్కగా కప్స్లో తీసుకోవచ్చు. దాన్ని కనుక వారం రోజులు వస్తుందండి. మీరు వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే జెల్లాగా మారుతుంది. చిన్నపిల్లలు తినే జెల్ ఎలా ఉంటుందో అలా మారుతుంది. మీరు ఆ జెల్లను బయట తీసుకు మరుసటి రోజు ఫ్రిడ్జ్లోంచి తాగేటప్పుడు జెల్లో నీళ్లు కలపద్దండి. జెల్ అలా తీసుకోవాలంటే 1 కప్పు నిండా జెల్ తీసుకుని మైక్రోవేవ్లో పెట్టండి. అది కరిగిపోతుంది, దాన్ని తీసుకోండి. మైక్రోవేవ్ లేనాళ్ళు ఒక స్టీల్ గిన్నెలోకి తీసుకుని వేడి నీళ్ళలో పెట్టి వేడి నీళ్ళలో పెట్టండి. డైరెక్ట్ వేడి చేయటం కంటే అది మంచిది. అలా తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మీకు ఇందాక నేను చెప్పిన 4 పిల్లర్లు, ఇంపార్టెంట్ పిల్లర్స్ అన్నాను. ఇక్కడ ఈ స్టేజ్లో మీకు పిల్లర్ నెంబర్ 1 చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రోగ్రాం 1,00,000 మంది చేస్తే అందులో 1000 మంది తప్పు చేస్తే ఆ 1000 మందిలో 990 మంది తప్పు చేసేది ఈ పిల్లర్లోనే. ఈ పిల్లర్ కనుక మీరు జాగ్రత్తగా వింటే మీకు ఎలాంటి సందేహాలు లేకుండా స్మూత్గా ట్రాన్సాక్షన్ అయిపోతుంది. ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేది ఇదే. జాగ్రత్తగా వినండి. పిల్లర్ నెంబర్ 1, మన ప్రోగ్రాంలో ప్రతి మనిషి రోజుకి 70 గ్రాముల నుంచి 70 గ్రాములు, గ్రాములు అంటే గుర్తుపెట్టుకోండి, ఎంఎల్ కాదు, 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుని తీరాలి. ఫ్యాట్ అంటే ఏంటి? ఫ్యాట్ అంటే కోడిగుడ్లో ఎల్లో ఉంటుంది. ఎల్లో అంటే ఫ్యాట్. అది ఫ్యాట్ అంటే కోడిగుడ్డు ఎల్లో ఫ్యాటే, కానీ అది ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 గ్రాముల నుంచి 100 గ్రాములు వచ్చే ఫ్యాట్ కాదు. మరి నాటుకోడి వండుతాం, దాంట్లోంచి స్కిన్లోంచి ఆయిల్ వస్తుంది బాగా, అది ఫ్యాట్ అంటే అది కూడా అగైన్ ఫుడ్ ఫ్యాట్. నేను చెప్పిన 70 గ్రాముల నుంచి 100 గ్రాముల ఫుడ్ ఫ్యాట్ కాదు. మరి నేను చెప్పిన 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ అంటే ఏంటంటే నేను మీకు ఇందాక మొదట్లో ఫస్ట్ ఐటమ్ వంట చేసుకుంటానికి వాడే ఆయిల్స్ గురించి చెప్పాను. 7 ఆయిల్స్. ఆ 7లో 7వది చీజ్ మినహా మొదటి 6ని మన డెఫినేషన్లో 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు ఫ్యాట్ అంటాం. అంటే మీ పునశ్చరణ కోసం మరోసారి చెప్తాను. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, విజయ, అమూల్ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్, ఇంతే. చీజ్ లేదు. 7వది చీజ్ లేదు. ఈ 6ని మన భాషలో ఫ్యాట్ అంటాం. వీటిలో ఏ ఒక్కటి కానీ మిగిలిన మొత్తం 6 కాంబినేషన్లో కానీ మీరు 70 నుంచి 100 గ్రాములు ఇవ్వాలి. అంటే సుమారు 80 నుంచి 90 గ్రాములు ఇచ్చారనుకోండి, ఓ 10 గ్రాములు తక్కువైనా ఓ 10 గ్రాములు ఎక్కువైనా ఇబ్బంది లేదు. 100 కిలోల పైన ఉన్నాళ్ళు ఓ 10-20 గ్రాములు ఎక్కువ ఇచ్చినా పర్లా. మిగిలిన వాళ్ళందరూ మాత్రం 80-90 గ్రాములు
అంటే 70 నుంచి 100 మధ్యలో ఇచ్చి తీరాలి. మీరు ఏమనుకుంటారంటే ఇన్నాళ్ళు మీరు ఫ్యాట్ పేరు చెప్పి నెయ్యికి భయపడి ఫ్యాట్ కొలెస్ట్రాల్ భయపడి ఆయిల్ ఐటమ్ మానేశారు. 5 గ్రాముల కంటే ఎక్కువ. ఇప్పుడు నేను మిమ్మల్ని 90 గ్రాములు తినాలంటున్నా. మీరు అనుకుంటారు నేను కూరలో వేసేసుకుంటాను సరిపోతుంది అనుకుంటారు. నో, కూరలో వేసుకుంటే సరిపోదు. ఎలా అంటే